వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్, మనం ప్రధానంగా ఎండోమెంట్కి సంబంధించి ముఖ్యంగా పేపర్ 2 గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో మరి ఈ సెషన్లో మనం పేపర్ 2లో భాగముగా మహాభారతంలోని 15వ పర్వమైనటువంటి ఆశ్రమవాస పర్వము, లేదా దీనికే మరొక పేరు ఏమిటంటే వానప్రస్థానిక పర్వము అంటాడండి. సో ఆశ్రమవాస పర్వము లేదా వానప్రస్థానిక పర్వం గురించి మనం ఈ సెషన్లో చూసే ప్రయత్నం చేద్దామండి. సరే, మనం ఒకసారి గమనించినట్లయితే సరే ఏంటి ఈ ఆశ్రమవాస పర్వము, ఎందుకు ఈ వానప్రస్థానిక పర్వం గురించి మనకి ఇక్కడ ఉంది అని అంటే చూస్తే సార్, ఇక్కడ ధృతరాష్ట్రుని అనంతరం హస్తినాపురానికి ఉత్తరాధికారిగా తర్వాత పరిపాలకునిగా ధర్మరాజు పట్టాభిషేకం జరిగింది. ధర్మరాజు పట్టాభిషేకం జరిగిన తర్వాత హస్తినాపురంలో పరిపాలన అంతయు కూడా ధర్మరాజు ఏ రకంగా అనుకుంటున్నాడో తన సోదరులు అదే రకముగా అందిస్తూ ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ఉన్న తరుణంలోనే తన యొక్క పెదతల్లి గాంధారి ఇరువురిని కూడా తన యొక్క గృహంలో ఉంటూ వారి యొక్క సంరక్షణ బాధ్యతలు చూస్తున్నాడు ధర్మరాజు. అయితే ధర్మరాజు ఉన్నంతకాలము కూడా ధృతరాష్ట్రునికి గాంధారికి ఎటువంటి లోటు రావట్లేదు, ఎటువంటి కష్టము కలగట్లేదు. కానీ రాజ్య పరిపాలన నిమిత్తం ధర్మరాజు గృహాన్ని విడిచి సభామందిరానికి వెళ్ళే సందర్భములో గృహములో భీముడు కానీ ఉన్నట్లయితే ఈ భీముడు వారి చిన్నతనములో తన తండ్రి మరణానంతరం ఈ యొక్క కౌరవుల వలన కలిగినటువంటి కష్టాలను గుర్తు చేసుకుంటూ అందుకు కారకుడు ధృతరాష్ట్రుడే అని భావిస్తూ ఏం చేస్తున్నాడు సార్ అంటే భీముడు సూటిపోటు మాటలతో ధృతరాష్ట్రుడిని మనసును నొప్పిస్తూ ఉన్నాడండి. అంటే ధర్మరాజు ఉన్నప్పుడు ఏమీ తెలియని వాడిలా ధర్మరాజు బయటికి ఎప్పుడైనా వెళ్ళినట్లయితే భీముడు అదే సమయంలో ఆనాడు ఆ యొక్క సభాపర్వంలో జరిగినట్లుగా ద్రౌపది గురించి కానీ వీరికి జరిగిన అవమానాలను గుర్తు చేసుకుంటూ ఆనాడు అంత జరిగింది, చివరికి నువ్వు మా దగ్గరే ఉంటున్నావు, మేము లేకపోతే నీ పరిస్థితి ఏమిటి అన్న విధముగా మాట్లాడుతూ ఉన్నాడండి. ఇదంతా గమనించినటువంటి ధృతరాష్ట్రుడు గాంధారి ఇంకా మనం ఇక్కడ ఉండడం నివాసయోగ్యము కాదు, అలానే ఇక్కడ నివాసం ఉండము అంటే ఎవరికి కష్టం కలుగుతుంది, ధర్మరాజు కష్టం కలుగుతుంది. అతనికి నొప్పించకుండా మనమే ఇక్కడి నుండి వెళ్ళిపోదాము అని భావిస్తున్న తరుణంలో ఎవరు రావడం జరుగుతుంది అంటే వ్యాసమహర్షి రావడం జరుగుతుంది అండి. ఈ వ్యాసమహర్షి రాకతోనే తమకు ఎదురవుతున్నటువంటి సంకట పరిస్థితులన్నీ కూడా ధృతరాష్ట్రుడు వివరించగా వ్యాసమహర్షి సలహా ఇస్తాడు. ధృతరాష్ట్రుడా, చేసినంతకాలం రాజ్య పరిపాలన చేసినావు, తర్వాత నీ తమ్ముడి యొక్క పుత్రులతో కొన్ని సపర్యలు కూడా అందుకున్నావు, ఇంకా నీకు ఈ మానవ జీవితం మీద ఎందుకు ఆశ ఉంది, నువ్వు ఇంకా వానప్రస్థాశ్రమానికి బయలుదేరు అని ఎవరు సలహా ఇస్తారంటే వ్యాసమహర్షి అండి. వ్యాసుని యొక్క సలహాన ధృతరాష్ట్రుడు, గాంధారి, అదే విధముగా వీరికి సహాయం చేయడానికి పాండవులు తగినటువంటి కుంతి, అదే విధముగా సంజయుడు, అదే విధముగా విదురుడు కూడా ఈ 5గురు కూడా ఎక్కడికి బయలుదేరారంటే సార్ వానప్రస్థాశ్రమానికి. మనం చెప్పాం, మానవ జీవన కాలంలో మానవ జీవితం అనేది శతాయు అంటే కలియుగంలో శతమానం భవతి శతాయుష్ అంటాం. అంటే మానవ జీవనం అనేది కేవలం 100 సంవత్సరాలు మాత్రమే పరిమితం. అటువంటి జీవన స్థితిలో మనకు ఉన్నటువంటి ఆశ్రమాలు ఏంటంటే 4. 1 బ్రహ్మచర్య ఆశ్రమం, 2 గృహస్థాశ్రమం, 3 వానప్రస్థ, 4 సన్యాసాశ్రమం. ఈ ధృతరాష్ట్రుడు ఇంతవరకు ఎక్కడున్నాడంటే గృహస్థాశ్రమంలో ఉన్నాడు. ఇప్పుడు మనవాడు వెళ్ళవలసింది వానప్రస్థాశ్రమానికి. అంటే వానప్రస్థాశ్రమం అంటే ఇంటిని విడిచిపెట్టి తీర్థయాత్రలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. అందుమూలముగా ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు, విదురుడు. అయితే ఈ 4 కూడా అరణ్యాలలో వనములలో ఉండిపోవడం జరుగుతుంది. విదురుడు మాత్రం వారికి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ అరణ్యాలను విడిచిపెట్టి లోక సంచారమై లోకాన్ని అంతటినీ అన్ని తీర్థాలను దర్శించి వస్తానని ఎవరు బయలుదేరి వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే విదురుడు వెళ్ళిపోవడం జరుగుతుంది అండి. కాలక్రమంలో ఈ యొక్క ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు ఉన్నటువంటి వనము అనేది అగ్నికి ఆహుతి కావడం జరుగుతుంది. అగ్ని ప్రమాదం వలన వీరంతా స్వర్గస్థులవుతారండి. ఆ వార్త తెలిసి
అన్నను చూద్దామని వచ్చినటువంటి విదురుడు సో అక్కడికే 3 రోజులకి ఒక చెట్టుకి మనవాడు అంటి పెట్టుకొని తన యొక్క ప్రాణవాయువుని విడిచిపెట్టడం జరుగుతుంది. సో మొత్తంగా ఈ కురువంశములో ఎవరైతే వృద్ధులు అనుకుంటున్నామో వాళ్ళంతా కూడా స్వర్గలోక ప్రాప్తి పొందడం జరుగుతుంది. ప్రధానంగా మనకి ఏ పర్వంలో భాగంగా అంటే ఆశ్రమవాస పర్వంలో భాగంగా అండి. మరి ఆశ్రమవాస పర్వానికి సంబంధించి మనకి గతంలో ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ ప్రజెంట్ మనం గమనించినట్లయితే మన దగ్గర టీజీ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ కోర్స్ అనేది సో 1500 రూపాయలకే మనం 1 ఇయర్ వ్యాలిడిటీతో ఆఫర్ చేయడం జరుగుతుంది అండి. సో 1 ఇయర్ వ్యాలిడిటీతో. సో ఇదే కాకుండా సార్ మాకు ఓన్లీ పేపర్ 2నే కావాలి అనుకున్నట్లయితే సో వారికి కూడా మన పిఆర్ అకాడమీ కేవలం 999కే ఈ యొక్క క్లాసెస్ని ఆఫర్ చేస్తుంది. సార్ మన దగ్గర క్లాసెస్ అనేవి తెలుగు మీడియంలో ఉంటాయి, బట్ ప్రాక్టీస్ బిట్స్ మెటీరియల్ అనేది బైలింగ్వల్ బోత్ మీడియంలో కూడా మనకు అందుబాటులో ఉంటుందండి. ఓకే సార్. సార్ నెక్స్ట్ మనం గమనిస్తే గతంలో ఈ పర్వం నుండి ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అని అడుగుతూ ఉన్నాడు. సార్ చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ గమనించాలి. సో అడవికి వెళ్ళిన తర్వాత ధృతరాష్ట్రుడు మరియు అతని బృందం మొదటి ఏ మహర్షి ఆశ్రమంలో నివసించారంటున్నాడండి. సో వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళినటువంటి ధృతరాష్ట్రునికి ముందుగా ఏ ఆశ్రమంలో నివాసం ఉండడానికి అవకాశం కలిగింది అంటున్నాడు. మనకు ఆప్షన్స్ ఏమిచ్చాడంటే వ్యాస మహర్షి, శతాయువుడు, కణ్వ మహర్షి, భరద్వాజుడు అంటున్నాడు. ఏ మహర్షి ఆజ్ఞానుసారం ఏ మహర్షి కోరికమైన ధృతరాష్ట్రుడు వానప్రస్థానానికి వెళ్ళాడంటే ఆన్సర్ ఏమవుతుందంటే వ్యాస మహర్షి అవుతుంది అండి. కానీ మనకు అడుగుతుంది ఏమిటంటే ఈ యొక్క ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, సంజయుడు, విదురునకు ముందుగా ఏ ఆశ్రమంలో ఆ అవకాశం కలిగింది అంటున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే శతాయుపుడు అండి. ఎవరండి? ఆప్షన్ బి శతాయుపుడు అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మనం గమనించినట్లయితే అడవి మంటలకు అంటుకున్నప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి కుంతిని కాపాడడానికి ప్రయత్నించి కానీ వారి ఆజ్ఞ ప్రకారం వారిని అక్కడే వదిలేసి ప్రాణాలతో తప్పించుకుని ఏకైక వ్యక్తి ఎవరంటున్నాడండి. సో గమనించాలి. అంటే వీళ్ళంతా కూడా వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో అగ్నికి ఆహుతి కలగడం వలన మనవాడు వీళ్ళతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మొత్తంగా ఆశ్రమవాసానికి వెళ్ళినటువంటి వాళ్ళు వ్యక్తి ఎంతమంది? 5గురు బయలుదేరారు. ఎవరెవరు? ధృతరాష్ట్రుడు, అతని యొక్క భార్య గాంధారి, అతని యొక్క తమ్ముని భార్య కుంతి, అదేవిధముగా అతని యొక్క అంతరంగరాయి భార్య సంజయుడు, అదేవిధంగా సోదరుడు విదురుడు అనేవాడు బయలుదేరడం జరిగింది. కానీ విదురుడు ఎక్కడికి వెళ్ళిపోయాడైతే పూర్వమే తీర్థయాత్రలు చేయడానికి వెళ్ళిపోయాడు. సో మిగిలినటువంటి వారు 4గురే. సో ఇప్పుడు ఈ 3 అగ్నిలో ఉండిపోయారు. సో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నించిన వాడు ఎవడవుతాడు? సంజయుడు. ఎవడండి? సంజయుడు. ఆప్షన్ ఏమవుతుందంటే సంజయుడు అనేది అవుతుందండి. ఓకే సార్, ఇట్స్ క్లియర్. మొత్తం 5గురు వెళ్ళారు. ఒకడు ఆల్రెడీ తీర్థయాత్రకి వెళ్ళిపోయాడు. 4గురే ఉన్నారు. మంటల్లో 3 చిక్కుకున్నారు. మరి రక్షించవలసిన వాడు ఎవడు? 4గో వాడే. ఆ 4గో వాడు ఎవడవుతాడు? ఆన్సర్ సంజయ. ఎవరండి? సంజయ. ఓకే సార్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే చూడండి సార్, ఆశ్రమవాస పర్వములోని మొత్తం ఎన్ని ఉపపర్వాలు ఉన్నాయి అంటున్నాడండి. సో ఇక్కడ ఉపపర్వాలు అడుగుతూ ఉన్నాడు. ప్రధానంగా మనం గమనిస్తే ఏ పర్వానికి సంబంధించి అంటే ఆశ్రమవాస పర్వానికి సంబంధించి. మరి ఆశ్రమవాస పర్వములో ఎన్ని ఉపపర్వాలు అంటే సార్ డైరెక్ట్ బిట్ అండి నెంబర్ 3 అండి. 3 పర్వాలు అనేవి మనకి కలవు. సి ఆప్షన్ అవుతుందండి. 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతిల మరణ వార్తను హస్తినాపురంలో ఉన్న పాండవులకు మొదట వచ్చి తెలిపిన మహర్షి ఎవరు అంటున్నాడండి. సో మహర్షి ఎవరని అడుగుతా ఉన్నాడు. అంటే అగ్నికి ఆహుతి కావడం అనేది గమనార్హం. ఆ వార్త ధర్మజుడికి లేదా హస్తినాపుర వాసులకు ఏ మహర్షి తెలియజేసాడు అంటున్నాడు. ఆప్షన్ ఏ నారద మహర్షి, ఆప్షన్ బి వ్యాస మహర్షి, ఆప్షన్ సి విశ్వామిత్రుడు, ఆప్షన్ డి మార్కండేయుడు అంటున్నాడు. సో ఆన్సర్ ఏమవుతుందంటే సార్ ఇక్కడ మనకి నారద మహర్షి అండి. సో అగ్నికి ఆహుతైనటువంటి ధృతరాష్ట్ర, కుంతి, గాంధారుల యొక్క మరణ వార్తను హస్తినాపుర చక్రవర్తి అయినటువంటి ధర్మరాజుకి ఎవరు తెలియజేయడం జరిగింది అంటే సార్ నారద మహర్షి అనేది ఆన్సర్ అండి.
సరే నెక్స్ట్ చూడండి. నారద మహర్షి చెప్పిన వివరాల ప్రకారం ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతీలు మరణించారు. ఆ అడవి ఏ పర్వత ప్రాంతానికి సమీపంలో ఉంది అంటున్నాడండి. సో ఎక్కడ ఉంది అనేది అడుగుతా ఉన్నాడు. ఏ లొకేషన్లో వాళ్ళు చనిపోవడం జరిగిందని మనకు అడుగుతా ఉన్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే గంధమాదన పర్వతం, హిమవత్ పర్వతం, ఋష్యమూక పర్వతం, మహేంద్ర పర్వతం అంటున్నాడండి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇక్కడ ఋష్యమూక పర్వతం, మహేంద్రం అనేవి మనకి ప్రధానంగా రామాయణంలో వచ్చినటువంటివండి. సో ఈ గంధమాప పర్వతం కూడా రామాయణంలో రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రామాయణానికి సంబంధించిన పర్వతాలు. సో ఇక్కడ కేవలం మహాభారతంలో ఎక్కువగా ప్రస్థానంలో వచ్చినటువంటిది ఏది అంటే హిమవత్ పర్వతం అండి. హిమాలయ పర్వతాల దిగువ ప్రాంతం అన్నమాట, ఉత్తర భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతం. సో ఈ ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుందండి. సార్ తెలంగాణ ఎండోమెంట్ గ్రేడ్ 3కి సంబంధించి మన పిఆర్ అకాడమీ అనేది పేపర్ 1 అండ్ పేపర్ 2 కంప్లీట్ కోర్స్ అనేది సో 1 ఇయర్ వ్యాలిడిటీతో సో 1500 రూపాయలకే మనకి ఆఫర్ చేయడం జరుగుతుందండి. తెలుగు మాధ్యమంలో, తెలుగు మీడియంలో ఉంది. సార్ మన దగ్గర ప్రధానంగా మీరు గమనించినట్లయితే సో మెటీరియల్ అదే విధముగా ప్రాక్టీస్ బిట్స్ అనేవి బోత్ బైలింగ్వల్ మీడియంలో మనకు అందుబాటులో ఉన్నాయి సార్. పేపర్ 1 కంప్లీట్ కోర్స్, పేపర్ 2 కంప్లీట్ సెపరేషన్ చేసుకోవడం మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఈచ్ పేపర్ మీరు పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ తీసుకోవాలి సెపరేట్గా అనుకున్నట్లయితే సో కేవలం 999 రూపాయలకే మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో తీసుకోవడానికి అవకాశం కల్పిస్తుందండి. ఓకే సార్. సార్ ఈ సెషన్లో మనం ప్రధానముగా ఆశ్రమవాస పర్వం యొక్క సారాంశము, అదే విధముగా గతంలో ఎటువంటి బిట్స్ రావడం జరిగింది అనేది ప్రధానంగా మనం చూడడం జరిగింది సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.